హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉండే సాంబార్ అనేది నేను ఏ విధంగా తయారు చేస్తానో చూపించేస్తున్నాను. సో ముందుగా కుక్కర్లో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేసుకుని తగినంత వాటర్ కూడా వేసుకుని ఒక్క విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్. దాని తర్వాత అదే కుక్కర్లో ముందుగానే నానబెట్టుకున్న కందిపప్పుతో పాటు ఎర్ర కందిపప్పు కూడా వేసుకుని కొంచెం ఆయిల్ అనేది వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఈ పప్పు అనేది కుక్ చేసుకున్నాను. సో ప్రెషర్ పోయిన తర్వాత పప్పు బాగా మెదిపిన తర్వాత ఇందులో తగినంత పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకుని చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నానండి. దాని తర్వాత మనం బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ తో పాటు కొంచెం కారం అలాగే పంచదార అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకుని స్టవ్ మీద అయితే బాగా మరిగించుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర అదంతా కూడా వేసుకుని మరిగించుకుంటున్నానండి. సో దాని తర్వాత ఇక్కడ నేను సాంబార్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ నేను యూస్ చేస్తున్న సాంబార్ మసాలా పౌడర్ MTR అదనమాట. బాగా మరుగుతున్న సాంబార్లో పోపు అనేది వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కంపల్సరీగా ఇంగువ అనేది వేసుకోండి. సో పోపు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. సాంబార్ రెడీ.